నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు బహుళ అంతస్తుల్లో నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సంస్థలకు భూములు సకాలంలో అందుబాటులో ఉండాలని సూచన. ముంబైలో క్లైమేట్ వీక్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న సీఎం. రాష్ట్రాభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతిపై వివరించనున్న సీఎం. తిరుమల నెయ్యి కొనుగోలులో టీటీడీ కీలక మార్పులు. పారదర్శకతకు పెద్దపీట, టెండర్లలో గుత్తాధిపత్యానికి చెక్. ఏఐ వాడకం సృష్టిలో భారత్ అగ్రస్థానంలో ఉండాలన్న ప్రధాని. వికసిత్ భారత్కు విప్లవాత్మక అవకాశమన్న మోదీ. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కనసాని వారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లెలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. తాజా చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కనసాని వారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలానికి చెందిన కనసాని వారిపల్లెకి చెందిన చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసిన హత్య కేసులో నిందితుడిగా కులవర్ధన్ను అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఈ మృతదేహం ఎవరిదిగా పోలీసులు భావిస్తున్నారు? అసలు పూర్తి సమాచారం ఏంటి? మదనపల్లిలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ గా ఇవాళ ఉదయం మదనపల్లి పట్టణ శివారులోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో ఉన్న చెరువులో బయటపడిన మృతదేహ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. స్థానికులు అంటే నిన్న ఉదయం చిన్నారిని హత్య చేసిన సంబంధించిన కులవర్ధన్ ఇంటి నుంచి పారిపోయారు. మొన్న సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి కనపడకుండా పోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకున్న తర్వాత మదనపల్లి పట్టణంలో గాలించి అన్ని చోట్ల తిరిగారు. కానీ ఆ బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో తిరిగి చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. అదేవిధంగా చిన్నారి తాతను కూడా విచారించడంతో చిన్నారి తాత కులభూషణ్ తో దగ్గరనే నిన్న సాయంత్రం చూశానని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో నిన్న ఉదయం పోలీసులు కులభూషణ్ ఇంటికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఆ సమయంలో చిన్నారి నీటి డ్రమ్ములో మృతదేహమై కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే పోలీసులు తలుపును పగలగొట్టుకొని లోపలికి వెళ్లే సమయానికి కులవర్ధన్ పోలీసుల కళ్ళు కప్పి పారిపోయాడు. ఈ నేపథ్యంలోనే నిన్నంతా చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మదనపల్లి పట్టణంలో చిన్నారి హత్యకు కారకుడైన కులభూషణ్ ను వెంటనే శిక్షించాలని చెప్పి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పారిపోయిన కులభూషణ్ కోసం నిన్న పగలంతా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇవాళ ఉదయం మదనపల్లి శివారులోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో ఉన్న కలసానపల్లి చెరువులో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు చెరువులో యువకుడి మృతదేహం పడి ఉన్న అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ మృతదేహం నిన్న రాత్రి మదనపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ గా పోలీసులు అనుమాన పడుతున్నారు. పూర్తి స్థాయిలో అంటే
నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి పరిశీలించిన తర్వాతనే అది కులవర్ధన్ మృతదేహమా లేక ఇతరులదా అన్నది పోలీసులు నిర్ధారించేందుకు అవకాశం ఉంది. కానీ నిన్న సంచలనం రేపిన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన చిన్నారి హత్య ఘటనలో నిందితుడుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలోని అర్హులకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థలాలున్న వారికి నెలాఖరులోగానే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలిపారు. RRR, ORR మధ్య ఇళ్ల నిర్మాణాల కోసం 4 స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హౌసింగ్ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే నెలాఖరు నాటికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపు తదితర అంశాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు. హైదరాబాద్ కి దూరంగా ఇల్లు నిర్మిస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని అధికారులు వివరించారు. గతంలో హైదరాబాద్ కు దూరంగా 42,000 ఇళ్లు నిర్మిస్తే అందులో సగం మంది మాత్రమే ఉంటున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని మంత్రుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. చాలా చోట్ల బోగస్ లబ్దిదారులు ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు సమీపంలో 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే యోచనలో ఆలోచిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. స్థలాలు గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్దిదారులు ఉన్నారన్న వివరాలతో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. JJNN URM పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరినందున వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివాస స్థలాలున్న 28,000 మంది లబ్దిదారులకు నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న నివాసాలను లబ్దిదారులే పూర్తి చేసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కేటాయించిన ఇళ్లలో నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బోగస్ లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకి సూచించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ మీటర్లను లబ్దిదారుల పేర్లకి బదిలీ చేయాలని చెప్పారు. పక్కా ఇళ్ల కాలనీలో తాగునీటి సరఫరా, STPలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. RRR నుంచి ORR మధ్యలో మధ్యతరగతి ప్రజల కోసం KPHM తరహా ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అఫోర్డబుల్ హౌసింగ్ కోసం 4 చోట్ల స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డేటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. డేటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపైన అధికారులను సీఎం ఆరా తీశారు. భూ పరిహారం నిర్ణయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన కోసం ముంబై, ఢిల్లీ కోసం బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 3 రోజుల పాటు జరిగే ముంబై క్లైమేట్ వీక్లో ఇవాళ సీఎం పాల్గొంటారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యి కొనుగోలులో టీటీడీ కీలక మార్పులు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది.
స్వామివారి కైంకర్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలకు వాడే నెయ్యిని తగిన ప్రమాణాల మేరకు పరీక్షించిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. గతంలో 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నెయ్యి సరఫరాను 800 కిలోమీటర్ల పరిధిలోకి తెచ్చింది. నాణ్యతకు భంగం కలగకుండా పారదర్శకంగా టెండర్ కేటాయింపులు చేసింది. FSSAI, NDDB నిబంధనల మేరకు అత్యంత నాణ్యతతో కూడిన నెయ్యిని శ్రీవారి ఆలయంలో వినియోగిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ పాలనలో దిగజారిన తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత కాపాడటమే ధ్యేయంగా నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో వచ్చిన విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. కఠిన నిబంధనలు అమలు చేస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కర్ణాటకకు చెందిన నందిని డైరీతో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ డైరీలకు నాణ్యతతో కూడిన నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది. శ్రీవారికి నెయ్యి సరఫరా చేసే డైరీలకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్ అమర్చడం ద్వారా మార్గ మధ్యలో కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. నాణ్యత పరీక్షల కోసం డైరీ ప్రాసెసర్ల తయారీని అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానం ప్రవేశపెట్టారు. నెయ్యి ప్రామాణికం తెలిసేందుకు FSSR నిబంధనలతో పాటు మిల్క్ ఫ్యాట్ పరీక్షల పారామీటర్లను కఠినతరం చేశారు. గతంలో టెండర్ల ప్రక్రియలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా విడతలుగా టెండర్లు నిర్వహించి 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో మొత్తం 7 సంస్థలు పాల్గొన్నాయి. నందిని డైరీ 4 టెండర్లు దక్కించుకోగా మదర్ డైరీ 2, ఇందాపూర్ డైరీ 2, సంగం డైరీ, ప్రీమియర్ అగ్రి డైరీ, కొల్హాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ డైరీ 1 చొప్పున దక్కించుకున్నాయి. 40 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు నందిని, 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఇందాపూర్ డైరీలు టెండర్లు దక్కించుకున్నాయి. ఆవు పాల ధర ప్రస్తుతం 42 రూపాయలకు చేరడంతో నెయ్యి ధరలు దానికి అనుగుణంగా 658 రూపాయలకు చేరాయని టీటీడీ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్త మార్కెట్ను పరిగణలోకి తీసుకునే NDDB నిపుణులు సూచనల మేరకు ధరలను నిర్ణయించి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా రాసిన పిటిషన్లలో ఏ కోర్టు ఎక్కడా వెలువరించిన తీర్పులను ఉటంకిస్తున్నారని పేర్కొంది. కొందరు న్యాయవాదులు తమ పిటిషన్లు రాసేందుకు ఏఐని వినియోగించడం ప్రారంభించారని, ఇది పూర్తిగా అసంబద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ ప్రసంగాలకు మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక పిటిషన్లో మెర్సీ వర్సెస్ మ్యాన్కైండ్ అనే శీర్షిక కలిగిన ఒక కేసు ప్రస్తావన చూశానని, ఈ కేసు అసలెక్కడా లేనిదని జస్టిస్ నాగరత్న తెలిపారు. జస్టిస్ దీపాంకర్ దత్తా కోర్టులో ఇలాంటి అనేక తీర్పుల్ని ఉటంకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయని CJI జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కొన్నిసార్లు తీర్పుల్ని ఉటంకించినా అందులో ప్రస్తావించిన మాటలు ఆ తీర్పులు రాయనవని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఇది న్యాయమూర్తులపై అదనపు భారం మోపుతోందని వివరించారు. చట్టపరమైన దస్తావేజుల రచన అనేది ఒక కళ అని, అది క్రమంగా కనుమరుగవుతోందని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. గంజాయి అమ్మకందారులు కొత్తగా విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాక్లెట్ల రూపంలో అమ్మిన విక్రయదారులు ఇప్పుడు గంజాయి చాక్లెట్స్ను పాలతో తయారయ్యే తండాయిలో కలిపి అమ్ముతున్నారు. 50 రూపాయలకు అమ్మాల్సిన తండాయిని 150కి అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ ఉప్పుగూడలో పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ శర్మ పాలల్లో గంజాయిని కలిపి తండాయి పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బేగం బజార్ సమీపంలో వేడి చేసి చల్లార్చిన పాలల్లో ఐస్, డ్రై ఫ్రూట్స్ కలిపి తండాయి పేరిట వికాస్ శర్మ విక్రయిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు గంజాయి చాక్లెట్స్ను మిక్స్ చేసి తండాయి పాలను అమ్ముతున్నట్లు చెప్పారు. వికాస్ ఇంట్లో 9.5 కిలోల విలువైన 1920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హోలీ సమయంలో అధిక విక్రయాలు ఉంటాయని, అందుకు ఎక్కువ మొత్తంలో ఆగ్రా నుంచి తెప్పించినట్లు నిందితుడు తెలిపారని అధికారులు పేర్కొన్నారు. గంజాయి చాక్లెట్లు, బైక్ సహా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
రైలు బోగిల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్తో కూడిన స్టీల్ మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఉత్తర రైల్వే ఇప్పటికే టాయిలెట్లలో ఈ పద్ధతిని పరీక్షించింది. టాయిలెట్లలో మురుగునీరు నిలిచిపోవడాన్ని నిరోధించి ప్రయాణికులకు మేలైన అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ సదుపాయాలను 3 నెలల పాటు పరీక్షించిన అనంతరం నివేదిక సమర్పించాలని అన్ని డివిజన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే శతాబ్ది ఎక్స్ప్రెస్ కోచ్లలో ఢిల్లీ అంబాలా డివిజన్లో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగంలోనే కాకుండా దాని సృష్టిలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 ఏఐ అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుందని అన్నారు. ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ ఏఐని వ్యూహాత్మకంగా జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా అభివృద్ధి సాధించడం సహా అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చని అన్నారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే యువత ఆందోళనను తాను అర్థం చేసుకోగలనన్న ప్రధాని భయానికి విరుగుడు సిద్ధం కావడమే అని సూచించారు. ఆవిష్కరణలు జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయనే విషయాన్ని చరిత్ర చెప్తోందని, ఏఐ యుగంలో కూడా అదే జరుగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏఐని వ్యూహాత్మకంగా జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి సాధించడంతో పాటు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చని చెప్పారు. అదే సమయంలో కొత్త ఆర్థిక అవకాశాన్ని సృష్టించడం, సమ్మిళిత వృద్ధిని సాధించడం సహా పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఇప్పటికే గణనీయమైన ప్రభావం చూపుతోందన్నారు. వేలాది గ్రామాల్లోని 36 లక్షల మంది మహిళా రైతుల్ని చేరుకునేందుకు అమూల్ ఏఐని ఉపయోగిస్తోందన్నారు. వ్యవసాయంలో పంటల సలహాలు, నేల విశ్లేషణ, వాతావరణ సమాచారంతో ఏఐని ఏకీకృతం చేయడానికి భారత్ విస్తార్ చొరవ చూపుతోందని ప్రధాని తెలిపారు. ఢిల్లీలో ఏఐ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ ప్రధాని మోదీ ఏఎన్ఐకి లిఖితపూర్వక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమ్మిట్ను కేవలం ఆవిష్కరణల దృష్టితో కాకుండా అర్థవంతమైన, సమానమైన ఫలితాల్ని అందించే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యం కేవలం ఏఐని స్వీకరించడం కాదని, పౌరులకు సాధికారత కల్పించడం సహా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఏఐ దోహదం చెయ్యాలన్నారు. అలాగే గ్లోబల్ సౌత్ కు సామర్థ్యాన్ని అందించాలన్నారు. ఏఐ వినియోగదారుడిగానే కాకుండా సృష్టికర్తగా, ఏఐ పవర్ హౌస్ గా మారడానికి భారత్ కు అవసరమైన ప్రతిభ, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మన యువతతో పాటు వాస్తవాలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈ, మహిళా పారిశ్రామికవేత్తలు, క్షేత్రస్థాయి ఆవిష్కర్తలకు ఏఐ పరిష్కారాలు చూపగలదనే నమ్మకం తనకు ఉందని ప్రధాని చెప్పారు. దేశ ఐటీ రంగం సేవల ఎగుమతులకు వెన్నెముకగా, ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉందని తెలిపారు. ఈ రంగానికి ఏఐ ఒక అద్భుతమైన అవకాశమే కాకుండా సవాల్గా కూడా నిలుస్తుందన్నారు. మన ఐటీ రంగం కేవలం సేవలు అందించడమే కాకుండా దేశానికి, ప్రపంచానికే పనికొచ్చే ఏఐ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు, పరిష్కారాలు చూపే విషయంలో నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతికత ఓ శక్తివంతమైన సాధనమని, అది మంచికి ఉపయోగపడేలా చూడడం మన బాధ్యత అని ప్రధాని మోదీ తెలిపారు. ఏఐ మానవ సామర్థ్యాన్ని పెంచొచ్చని, కానీ తుది నిర్ణయం ఎప్పుడూ మనుషులదే అయి ఉండాలన్నారు. కొన్ని ప్రాథమిక సూత్రాలపై నిర్మించిన ఏఐపై ప్రపంచ ఒప్పందం అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. ఏఐ నియంత్రణలో భారత్ ఎంతో నిర్మాణాత్మకంగా పయనిస్తోందని చెప్పారు. 2025 జనవరిలో సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ప్రారంభం ద్వారా నైతికమైన, సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థల విస్తరణను ప్రోత్సహించడానికి భారత్ ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని తెలిపారు. జాతీయ భద్రతా ఆందోళనలు, మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్న డీప్ ఫేక్లు, పిల్లల భద్రత, వృద్ధుల్ని ప్రభావితం చేసే బెదిరింపుల్ని కూడా పరిగణలోకి తీసుకుందన్నారు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ కు వాటర్ మార్కింగ్ తో పాటు హానికరమైన సింథటిక్ మీడియాను తొలగించడం వంటి నిబంధనల్ని భారత్ ఇప్పటికే నోటిఫై చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే యువత భయాలు, ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని మోదీ అన్నారు. భయానికి సరైన విరుగుడు సిద్ధం కావడమే అని, అందుకే ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం ప్రజలకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ పై పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఆవిష్కరణ జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని చరిత్ర చెప్తోందని, ఏఐ యుగంలో కూడా అదే జరుగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐ వినియోగంలోనే కాకుండా దాని సృష్టిలో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 ఏఐ అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. మన ఏఐ స్టార్టప్లు వందల బిలియన్ల విలువను కలిగి ఉండడంతో పాటు మిలియన్ల కొద్దీ ఉద్యోగాల్ని సృష్టించారన్నారు. మన ఏఐ ఆధారిత ప్రజాసేవలు సమర్థమైన, సమానమైన పాలనకు బెంచ్ మార్కులుగా నిలవాలన్నారు. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఏఐని అవకాశాల్ని కల్పించేదిగా, సామర్థ్యాన్ని రెట్టింపు చేసేదిగా, మానవ గౌరవానికి సేవకుడిగానే తప్ప వారి జీవనోపాధికి ముప్పుగా లేదా నియంత్రణకు సాధనంగా భావించరాదన్నారు. ఏఐలో ఆత్మనిర్భర్ భారత్ అంటే డిజిటల్ శతాబ్దం కోసం భారత్ తన సొంత కోడ్ను లిఖించుకోవడమని ప్రధాని మోదీ అన్నారు.